హలో వ్యూవర్స్ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. నా దగ్గర చాలా పేషెంట్ వచ్చి అడుగుతుంటారు, "సార్ నేను చాలా హెల్తీ ఫుడ్ తింటాను సార్. చాలా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటది. డైలీ గంట ఎక్సర్సైజ్ చేస్తాను, 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను, అన్నీ న్యూట్రిషియస్ ఫుడ్డే తింటాను. అయినా గూడా నేను మొన్న టెస్ట్ చేస్తే నా స్పెర్మ్ క్వాలిటీ తగ్గింది సార్. క్వాంటిటీ గూడా తగ్గింది. కొన్ని దాంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్." అలా చాలామంది పేషెంట్స్ చెప్తుంటారండి. సో ఎందుకంటే వ్యూవర్స్ నేను చాలా పేషెంట్‌ని చూస్తాను. వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ మంచిగున్నా గూడా వాళ్ళలో స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అవన్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే తెలవకుండానే వాళ్ళకి తెలీదు. దీనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు, ఇది చాలా హెల్తీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోయా ప్రోటీన్ అంటే సోయా ఈ మధ్య సోయా మిల్క్, సోయా ప్రోటీన్ అనేది తింటున్నారు. అది హెల్తీ చాలా హెల్తీ అనుకుంటారు. కానీ దానివల్ల మీ స్పెర్మ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడతదని మీకు తెలుసా? సో, అలాంటిది కొన్ని ఎస్పెషల్లీ 7 ఫుడ్ హ్యాబిట్సు, ఆ 7 హ్యాబిట్స్ వల్ల మన నార్మల్ స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. అలాంటి 7 హ్యాబిట్స్ ఏంది? ఎందుకంటే మీరు ఎంత మంచిగా ఇది చేసినా గూడా మీకు తెలవకుండానే ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ స్పెర్మ్ క్వాలిటీని, క్వాంటిటీని అవన్నీ డిస్టర్బ్ చేసుకుంటా వస్తాయండి. సో, దాంట్లో మొదటిది ఏందంటే ప్రొసెస్డ్ మీట్. ప్రొసెస్డ్ మీట్ అంటే ఏందంటే, చాలామంది ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు. కేఎఫ్‌సీలో తింటారు, బర్గర్ తింటారు. బర్గర్ పైన ఏందంటే ఒక ఏమంటారు చిన్న చపాతీలాగా ఉంటాయి గదా! పాపడ్‌లాగా ఒకటి చికెన్ సాసేజ్‌లాగా పెట్టి ఉంటారు. అదొకటి. లేదా హాట్ డాగ్ తింటారు. చికెన్ హాట్ డాగ్‌లో చికెన్ అనేది ముక్క ఏసి ఉంటారు. చికెన్ నగెట్స్ తింటారు. లేదా మీరు ఇక్కడ మన దగ్గరైతే చికెన్ పికల్సు, మటన్ పిక్కలు, ఫిష్ పిక్కల్ అనేది చాలా తింటారు. ఇవన్నీ దాన్ని ఏమంటామంటే ప్రొసెస్డ్ మీట్ అంటాము. ఈవెన్, ఈవెన్ మీరు ఈరోజు చికెన్ చేశారనుకోండి, ఎక్కువ ఉంది కదా 2, 3 రోజులు ఎవరు వండుకుంటారు? మంచిగా అయింది కదా టేస్ట్ అని 2, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటారనుకోండి, అది కూడా ప్రొసెస్డ్ మీట్. అంటే ప్రొసెస్డ్ మీట్ అంటే ఏందంటే, దాంట్లో కొన్ని ఫ్యాట్ యాడ్ అయ్యి ఉంటాయి, కొన్ని నైట్రేట్స్ యాడ్ అయ్యి ఉంటాయి, కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ అయ్యి ఉంటాయి. సో, ఇవన్నీ కలిపి ఏం చేస్తాయంటే, మనం రెగ్యులర్‌గా కన్జంప్షన్ చేసుకుంటా వచ్చారనుకోండి, రెగ్యులర్‌గా అంటే ఇప్పుడు మీరు వీక్లీ వన్స్ పార్టీకెళ్తారు. ఆఫీస్‌లో ఏదో ఉంది, లేదా ఇంట్లో మూవీ చూస్తున్నారు. చూసినప్పుడు ఒక కేఎఫ్‌సీ తింటారు. లేదా చికెన్ పికల్ తింటారు. ఇలాంటిది మీరు రెగ్యులర్‌గా తింటున్నారనుకోండి, ఈ ప్రొసెస్డ్ మీట్ ఏం చేస్తదంటే, మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెంచుతది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేఎఫ్‌సీ చాలా తింటే ఏమవుతది? కడుపులో మంట వస్తది. ఛాతీలో మంట వస్తది. డైజెషన్, మోషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకు? దాంట్లో ఉండే ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ వల్ల అక్కడంతా ఇన్‌ఫ్లమేషన్ అయితది. ఇన్‌ఫ్లమేషన్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లాంటిదొస్తది. సో, అలాగే అది ఎక్కువ తిన్నప్పుడు ఏం చేస్తదంటే, మన ప్రోస్టేట్ గ్రంథిని ఇన్‌ఫ్లమేషన్ చేస్తా వస్తది. ఆ ప్రోస్టేట్ గ్రంథిని, టెస్టిస్‌ని ఇన్‌ఫ్లమేషన్ చేస్తా వచ్చిందనుకోండి, అప్పుడేమవుతదంటే, మీరెంత మంచి లైఫ్ స్టైల్ ఉన్నా గూడా, మీ స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది ఎఫెక్ట్ అవుతా వస్తదండి. అదొకటి. రెండోది మీరు చాలామంది చూస్తుంటారు. ఏందంటే పెప్సీ తాగుతుంటారు. సోడా లాంటిది తాగుతుంటారు. కొన్ని బెవరేజెస్ తాగుతుంటారు. ఆ! సోడా లాంటిది ప్రతి మీల్ తర్వాత ఏదో ఒకటి వాళ్ళకి సమ్ టైప్ ఆఫ్ సోడా టైప్ ఆఫ్ లేదా నాకు గ్యాస్ట్రిక్ వస్తదని స్ప్రైటో, పెప్సీనో, కోకా కోలానో ఏదో ఒకటి కావాలి ఖచ్చితంగా. లేదా ఏదో స్పోర్ట్స్ ఆడొచ్చారు ఇవన్నీ కావాలి. కానీ ఇలాంటి డ్రింక్స్‌లో కొన్ని పదార్థాలుంటాయి. ఆ పదార్థాలు ఏం చేస్తాయంటే మన గ్యాస్ట్రిక్ దాని తర్వాత మన ప్రోస్టేట్ గ్రంథిని అక్కడ ఉండే అవన్నీని ఎఫెక్ట్ చేస్తది. ఇవన్నీ ఎఫెక్ట్ చేసి ఏం చేస్తాయంటే మన బాడీలో ఫ్యాట్స్ అనేది పెరుగుతా వస్తాయి. అంటే ఇవన్నీ చూసి ఏం చేస్తాయంటే మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెంచుతా వస్తది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచడం వల్ల ఏమవుతదంటే మన బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతా వస్తది. ఫ్యాట్ అనేది పెరుగుతా వచ్చినప్పుడు ఏమవుతది? ఫ్యాట్ పెరిగినప్పుడు న్యాచురల్‌గా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గుతా వస్తది. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతా వచ్చిందనుకోండి, దీని ఎఫెక్ట్ డైరెక్ట్‌గా స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ ఇవన్నీ మీద పడతా వస్తదండి. అదొకటి. మూడోది మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు. వీక్లీ వన్సే ఆల్కహాల్ తీసుకుంటున్నారు. లేదా స్మోకింగ్ చేసుకుంటున్నారు. నేను ఎక్కువ ఏం లేదు సార్. డైలీ ఒకటే సిగరెట్ తాగుతాను సార్. నేను వారంకి ఒక పెగ్ తాగుతాను సార్ అని చాలా పేషెంట్స్ అంటుంటారు. కానీ ఆ వారంలో తీసుకునే ఒక పెగ్గు, డైలీ తీసుకునే ఒక సిగరెట్టు
దీంట్లో ఉండే కొన్ని నికోటిను, కొన్ని కెమికల్ కంపోజిషన్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ మన బ్లడ్‌కి ఎళ్ళి అక్కడ స్పెర్మ్ క్వాంటిటీని ఇది చేస్తది. మన టెస్టికల్‌ని ఇన్‌ఫ్లమేషన్ గూడా తెచ్చుకుంటా వస్తది. అందుకోసం ఎస్పెషల్లీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 6 మంత్స్‌లో మీకు పిల్లలు కావాలనుకుంటున్నారనుకోండి, కంపల్సరీ మీరు స్మోకింగ్ మానేయాలి. డ్రింకింగ్ మానేయాలి. వీక్లీ వన్స్ కాదు, మంత్లీ వన్స్ కాదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకి తీసుకోకండి. తీసుకోకపోతే ఏమవుతదంటే మీ స్పెర్మ్ అనేది హెల్తీగా ఉంటది, మంచిగా ఉంటది, నార్మల్‌గా ఉంటది. అదొకటి. ఇంకోటి చాలామందికి ఏందంటే మంచి ఫ్రూట్స్ తీసుకుంటుంటారు, వెజిటబుల్స్ తీసుకుంటుంటారు. అయినా మీకు తెలుసా ఇలాంటి ఫ్రూట్స్, వెజిటబుల్ వల్ల గూడా మీ స్పెర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అది ఎలా అంటే ఈ మధ్య మీరు చూసే ఉంటారు. చా ఏందంటే ప్రతి ఒక్కటి పెస్టిసైడ్స్ లేకుండా, కెమికల్ లేకుండా ఏ ఫ్రూట్స్ రాదు, ఏ వెజిటబుల్స్ కూడా రాదు. సో, అలా ఏందంటే ఎక్సెసివ్‌గా కెమికల్స్ యూజ్ చేస్తారు. సో, అలాంటి ఫ్రూట్సు, అలాంటిది వెజిటబుల్స్ తిన్నప్పుడు ఏమవుతాయంటే, ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే మన టెస్టికల్సు, మన గ్యాస్ట్రిక్ సిస్టమ్‌లో వెళ్ళి, మన స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీని తగ్గిస్తాయండి. ఇవన్నీ స్టడీస్‌లో ప్రూవ్ అయిన విషయాలండి. నేనేదో ఉత్తగా చెప్తలేను. ఇవన్నీ స్టడీస్‌లో ప్రూవ్ అయిన విషయాలు. అందుకోసమే మీరు ఎక్కడ మాక్సిమం ఆర్గానిక్ ఫ్రూట్సు, ఆర్గానిక్ వెజిటబుల్స్ ఎక్కడ దొరుకుతాయి చూసుకోండి. దొరకకపోయినా ఏందంటే మీరు తెచ్చిన ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని మంచిగా వార్మ్ వాటర్‌లో వాష్ చేసేసి యూజ్ చేయండి. అండ్ మీ ఇంట్లో చిన్న కొన్ని గార్డెన్‌లాగా పెట్టుకొని కొన్ని ఆకుకూరలు మీకు అవసరం ఎంత అయితే అంత కొన్ని ఆకుకూరలు, కొన్ని కొత్తిమీరు ఇలాంటిది నేచురల్‌గా మీ ఇంట్లోనే గ్రో చేయడానికి ట్రై చేయండి. సో, ఇలా నేచురల్‌గా ఇవి చేసుకుంటారనుకోండి, మీకు కొన్ని పొలం దగ్గర పోతే కొన్ని నేచురల్ ఫ్రూట్సు, కొన్ని నేచురల్ వితౌట్ పెస్టిసైడ్ యూజ్ చేసిన వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. అలాంటి ప్లేసెస్‌లో వెళ్ళి ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇలాంటిది తీసుకున్నప్పుడు ఏమవుతదంటే నేచురల్‌గా మీ క్వాలిటీ అనేది స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తది. ఇంకా కొన్ని దాంట్లో ఏం చూస్తానంటే హైడ్రేషన్. అంటే మీరు ఎంత చేసినా గూడా మీ బాడీలో హైడ్రేషన్ లెవెల్ సరిగ్గా లేదనుకోండి. అంటే మీరు వాటర్ అవసరమని అంటే ప్రతి మనిషికి మినిమమ్ 4 లీటర్ వాటర్ అవసరం ఉంటదండి. సో, మినిమమ్ 4 లీటర్ వాటర్ తాగకపోతే ఏమవుతది? డీహైడ్రేషన్ అయితది. డీహైడ్రేషన్ అయినప్పుడు మన టెస్టికల్ దగ్గర ఇన్‌ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. బ్రెయిన్‌లో గూడా డీహైడ్రేషన్ అయితే సెక్స్ హార్మోన్ తగ్గుతది. సో, దీనివల్ల గూడా మీ స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది తగ్గే అవకాశాలుంటాయండి. అందుకే ఖచ్చితంగా డైలీ 4 లీటర్ వాటర్ తాగండి. ఇంకా లాస్ట్‌లో చెప్పాలంటే జంక్ ఫుడ్డు, ప్యాక్డ్ ఫుడ్ అంటే చిప్స్ అనుకోండి, లేదా నమ్కీన్స్ అనుకోండి. ఇవన్నీ తినడము జంక్ ఫుడ్ పిజ్జా, బర్గరు ఇవన్నీ తినడం వల్ల ఏమవుతాయంటే, ఇవన్నీ తింటే మన బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతా వచ్చి, ఆ ఫ్యాట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి, అదేం చేస్తదంటే ఇన్‌టర్న్‌గా మన టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిస్తా వస్తది. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతా వస్తే నేచురల్‌గా ఏమవుతది? టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గినప్పుడు మీ కోరికలు తగ్గుతాయి, ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తది. దాంతో పాటు స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గి, స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతది, క్వాంటిటీ తగ్గుతది లేదా ఏదో ఒక డిఫెక్ట్స్ అనేది వస్తుంటాయండి. సో, ఇలాంటి కొన్ని న్యాచురల్‌గా అంటే మీరేమనుకుంటారు? ఇవన్నీ చిన్న చిన్న విషయాలే గదా! ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనుకుంటారు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీ బాడీకి, మీ స్పెర్మ్‌కి ఎఫెక్ట్ అవుతాయండి. సో, అందుకే వ్యూవర్స్ నేను చెప్పడం ఏందంటే స్పెర్మ్ అనేది ప్రతి 90 డేస్‌కి ప్రొడ్యూస్ అవుతది. సో, దాన్ని మనం మంచిగా కాపాడుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మనం ఉండే కొన్ని ఇప్పుడు ఈ మధ్య జరిగిన కొన్ని స్టడీస్‌లో ఏందంటే మెట్రో సిటీలో ఉండే కొన్ని పొల్యూషన్స్ ఈవెన్ ఢిల్లీలో ఉండే పొల్యూషన్స్ ఇలాంటి పొల్యూషన్ వాతావరణంలో ఎక్కువ పొల్యూషన్ ఉందనుకోండి. అవి గూడా మీ స్పెర్మ్ క్వాలిటీని, క్వాంటిటీని ఎఫెక్ట్ చేస్తే డీఎన్ఏలో గూడా కొన్ని మార్పు గూడా తీసుకొనొస్తాయి. సో, అందుకోసమే నేను ప్రతి పేషెంట్‌కి అదే చెప్తాను. ఏందంటే మంచి హెల్తీ ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ ఎక్కువ తినకండి. డైలీ ఎక్సర్సైజ్ చేయండి. మళ్ళీ న్యూట్రిషనల్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయండి. అంటే మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉండే ఫుడ్ తినండి. ఫోలిక్ యాసిడ్ ఉండే ఫుడ్ తినండి. మీకు కావాలంటే ప్రొసెస్డ్ మీట్ బదులు నార్మల్ ఫ్రెష్ చికెన్ తినండి. ఫ్రెష్ ఫిష్ తినండి. ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. డైలీ ఒక టైప్ ఆఫ్ ఆహ్,
జ్యూసెస్ తాగండి. ఒకరోజు పొమోగ్రానేట్ జ్యూస్ తాగండి, ఒకరోజు పాలక్ జ్యూస్ తాగండి, ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తాగండి. సో, ఇలా న్యాచురల్ ఇవన్నీ మెథడ్ ఫాలో చేసుకుంటూ దాంతో పాటు స్ట్రెస్ తగ్గించండి. స్ట్రెస్ ఎక్కువ ఉందంటే మెడిటేషన్ చేయండి. సో, ఇవన్నీ మీరు ఫాలో చేశారనుకోండి, డెఫినెట్‌గా మీ స్పెర్మ్ క్వాంటిటీ ఇంప్రూవ్ అవుతది. క్వాలిటీ ఇంప్రూవ్ అవుతది. ఎలాంటి డీఎన్ఏ డిఫెక్ట్స్ ఉన్నా గూడా అదంతా సాల్వ్ అవుతా ఉంటదండి. సో, ఇలాంటి న్యాచురల్ మెథడ్స్ నుంచి మీ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి, వితౌట్ ఎనీ మెడిసిన్స్ మీ ప్రాబ్లమ్‌ని ఎలా క్యూర్ చేయాలని అలా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ అండి.